ఎంత క్వాంటిటీ కావాలి, ఎవరికి ఆర్డర్ చేయాలి అని ముందే అంచనా వేసి మాకు ఇవ్వండి. ఓకే. అండ్ ఎమర్జెన్సీ ప్లాన్ ఆల్సో నీడ్స్ టు బి దేర్. ఏదైనా ఇక్కడ మీన్స్ ఫైర్ జరిగిందనుకోండి, వాట్ ఆర్ ద ఎగ్జిట్ రూట్స్. శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం మరియు మహాపట్టాభిషేకం మహోత్సవాలు తిలకించడానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సంబంధిత అధికారులు తమకు కేటాయించిన విధులను పకడ్బందీగా నిర్వహించి కళ్యాణ వేడుకలు దిగ్విజయంగా పూర్తయ్యేలా చూడాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. మంగళవారం నాడు సబ్ కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం మరియు పట్టాభిషేకం మహోత్సవాలకు చేపట్టవలసిన కార్యాచరణపై ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ సీతారామచంద్రస్వామి ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు విజయవంతంగా జరగడానికి అధికారులు కలిసికట్టుగా ఉండి విధులు ఎలా నిర్వహించారు, అందరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారికి అప్పగించిన పనులు సక్రమంగా నిర్వహించాలని అన్నారు. ప్రస్తుతం ప్రసాద్ పథకం కింద పనులు జరుగుతున్నందున మార్చి 20వ తేదీ నాటికి పూర్తి అయ్యేలా చూడాలని సంబంధిత సిబ్బందికి ఆదేశించారు. కళ్యాణం వీక్షించడానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేడుకలు వీక్షించేందుకు భక్తులు ఒక సెక్టార్ నుంచి వేరే సెక్టార్కి వెళ్లకుండా పటిష్ట బారికేడ్లు ఏర్పాటు చేయాలని, అలాగే భక్తులకు ఆన్లైన్ ద్వారా అందుబాటులో ఉంచుకోవాలని దేవస్థానం ఈవోకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, సబ్ కలెక్టర్ మృణాలి శ్రేష్ఠ, శిక్షణ కలెక్టర్ సౌరభ్ శర్మ, డిఆర్డిఓ విద్యాచందన, దేవస్థానం ఈవో దామోదర్రావు మరియు వివిధ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఒకరోజు ముందు మీరు ఏమంటారంటే సార్ పాసెస్ ఇద్దామా, దెన్ సబ్ కలెక్టర్ డస్ నాట్ హ్యావ్ టైం, ఏఎస్పీ డస్ నాట్ హ్యావ్, ఐ ఆల్సో డోంట్ హ్యావ్. దెన్ అది మీడియా వాటికి పాసెస్ ఉంటుందా లేదా అని అపోహాల్లో ఇంకా రచ్చరచ్చ చేస్తారు. अटला जरगोद्दू 1 वीक बिफोर इट पहले बता दीजिए आप देना है तो किसको क्या पास देना है. ओके दिस నెక్స్ట్ టైం ఆన్వర్డ్స్ అంటే ఈసారి నుంచి అనవసరంగా లాడ్జెస్ మనం హైర్ చేసుకుంటూ పోతాము, అవి ఖాళీగా ఉంటాయి అండ్ మనం డబ్బు ఇవ్వాల్సి వస్తుంది. అట్లా కాకుండా ఈసారి మొత్తం మనము ఎంతవరకు అవసరం ఉందో అంతవరకు మనం పేమెంట్ బేసిస్లో చేయాలి. సింపుల్ మాట, ప్రోటోకాల్ ఉన్న వాళ్ళకి మనం ప్రొవైడ్ చేయడానికే మనం చూస్తాం. ప్రోటోకాల్కి ఇంకా వేరే రిలేటివ్స్ వరకు పోతే అది ఇట్స్ నాట్ అ వెరీ గుడ్ యూజ్ ఆఫ్ పబ్లిక్ మనీ. సో అది మనం కట్ చేద్దాం. ఓకే, కూడా ఎక్స్ట్రా చార్జ్ చేయకూడదు. అవకాశం ఎవరైనా వాడుకొని ఎక్స్ప్లాయిటేషన్ చేస్తారు. దెన్ ఆడియో కొత్త కూడా సో మనము ముందే లాడ్జెస్ వాళ్ళతో ఒకసారి మీటింగ్ పిలిపించుకొని మీరు ఎవరెవరు వస్తారు అనేది కూడా మనకి ఏదైతే వైకుంఠ ఏకాదశికి ఎట్లయితే లిస్ట్ ఇస్తున్నామో ఆ లిస్ట్ కూడా అక్కడ ఉన్నటువంటి టీచర్స్ వాళ్ళందరూ కూడా అంటే పైన ఎవరు ఉండాలి, ఎవరు అవసరం అనేది కూడా చూసుకొని అంటే మండపం దగ్గర ఎవరు ఉండాలి ఇవన్నీ కూడా మేము ముందే వర్కౌట్ చేసుకొని నేను చెప్పిన విధంగా ఒక ఏఓని కూడా అక్కడ డ్యూటీ పెట్టేసి వాళ్ళు చెప్పిన పర్సన్స్ని లోపలికి పంపించే విధంగా అది ఒకటి చూసుకుంటాం సార్. అదేవిధంగా ఇంకా మనకి మెయిన్ మనకి కళ్యాణం అయిపోయిన తర్వాత కొంచెం ఇష్యూస్ వస్తున్నాయి సార్. అది అయిపోయిన తర్వాత జనాలందరూ ఎగబడటం, మనం అక్కడికి బారికేడ్ చేసినప్పుడు కూడా ఒక సెక్టర్ నుంచి ఇంకో సెక్టర్స్కి వాళ్ళు రావటం, అక్కడ కొంచెం మనం దర్శనం చేయించడం అది కొద్దిగా ఇబ్బంది అవుతున్నాం సార్. అంటే కార్యక్రమం జరిగేంత వరకు మంచిగా జరుగుతుంది. అయిపోయిన తర్వాత అందరూ ఒకసారి ఓవర్ రియాక్ట్ అయ్యి ఓవర్ క్రౌడ్ కావడం వల్ల అక్కడ కొంచెం మన సెక్టర్ ఆఫీసర్స్ కొంచెం హాఫ్ అన్ అవర్ అక్కడ కంట్రోల్ చేసుకోగలిగితే మరి ఎక్కువ స్టాఫ్ కొంచెం ప్రాపర్ మేనర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. మనకి అన్ని విషయాలు కూడా మనకి అన్ని సెక్టర్స్లో కూడా మనం ఆర్డర్ చేసుకోవాలి, వాటర్ అవన్నీ ప్రొవైడ్ చేస్తాము. అదేవిధంగా స్కూల్ మోటార్ కోసం కూడా అది లాస్ట్ ఇయర్ ఏదైతే స్ప్రింక్లర్ ఏర్పాటు చేస్తారో అది కూడా మన దగ్గర ఉంది సార్, దాన్ని కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకా తలంబరావు గారి గురించి కూడా లాస్ట్ టైం అంటే ప్రీవియస్ మనకి ఏంటంటే ఇక్కడ డ్యూటీ చేసిన వాళ్ళందరికీ తలంబరాలు ఇచ్చుంటే సార్ అది లాస్ట్ టైం కొంత గ్యాప్స్ వల్ల అది ఇవ్వలేదు అనేది ఉన్నది సార్. దాన్ని కూడా ఈసారి మీరు వర్కౌట్ చేసుకొని ఒకసారి మా స్టాఫ్ వాళ్ళందరితో కూడా ఇంటర్నల్గా మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టుకొని దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకొని అది కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం సార్. అదే ప్రసాదం కూడా అది సార్ అది కూడా మేము ప్రొవైడ్ చేస్తాం సార్. అది ఇంకొకటి మనకి సెక్టర్ ప్లాన్ ఒకటి అది లాస్ట్ ఇయర్ ఓకే సార్, అది మనకి చాలా వరకు కూడా మంచిగా వర్కౌట్ అయింది.
మనం సీఎం గ్యాలరీ పెంచుకోవడం, తర్వాత పిఆర్ గ్యాలరీ, దాన్నే మనం ఈసారి కొంచెం ఏం చేసుకొని సేమ్ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే మేము ఆల్రెడీ కూడా దానికి సంబంధించింది కూడా ఇచ్చున్నాం సార్ ప్లాన్. మళ్ళీ ఒకసారి మళ్ళీ డిస్కస్ చేసి దాన్ని పైన చేసుకుంటే ఓకే. Or a suggestion from my side, sir. Like you said, sir, we will be suggesting a change in VVIP route, sir. So as of now, from Indira Gandhi Center, this is our first filter point. From Indira Gandhi Center all the way to Shilpi Nagar diversion, then Super Bazar. After Super Bazar, usually we take a right for the VVIP route, sir. Now, what has been proposed by the local SHO traffic and the local SI is, after Super Bazar, we will be doing straight, and all the way from Rajavedi, we will be coming to Temple East Gate, sir. On this point, sir, one more request is there. After this master plan, sir, huge amount of debris is there, sir, nearby temple. So, on both the east and the north and south gate, sir, it's requested from the temple authority to clear the debris to make sure the re-marshalling of VVIP vehicle and VVIP parking can be ensured, sir. So this is one point, sir. Other than this, sir, we will be putting one additional parking in front of P1 Chaudhary Babu parking. Sufficient space is there just beside the temple ending, sir. So we will be utilizing this particular space, and I will request Pranal to please ensure that that particular space is ensured for our purpose. Third, sir, like it was mentioned, in the last Ram Navami, sir, what happened was after at around 10, when the TT procession was brought from temple to this Kalyan Mandapam, sir, there was almost zero communication from the temple authority to police, sir. We were not told. Chief Secretary and this Commissioner Endowment was there in the procession. So what happened was, all these, in order to filter these people, almost everybody who was not allowed to come inside came. Because we can't use force if such people are inside the procession. So what I request from Yogaru is, at the temple itself, please note that at the temple itself, before the procession starts, we will be putting a rope party. Inside that rope party, one AEO should be present who will filter out that only these persons who are inside the rope party will be allowed entry. These people will go all the way to the entry point, and only these people will be taken inside. First, second, all the persons who are related to Goel, Gana Bajane Wale, who dances in front of the procession, we will be filtering out at the gate. So again repeat, this is very important. This creates a lot of issue for PO sir and other DSPs inside. At the start of the procession, please ensure filtration is done. Who will be there at the start? Only these people will be allowed entry inside at the temple. Nobody will enter the rope party between the procession. Other than this, sir, at this Talambarani Shuchi mentioned, sir, for the past 2-3 times I have been noticing and I have been told by my previous officer that our police officers, our police people, just after the Kalyan gets over, Kalyan Mandapam, this Kalyanam gets over, these people and other department people are creating a ruckus there, sir, as soon as this Kalyanam is over. So, like you said, sir, it is also suggested that somebody from the temple department must ensure that this particular area is locked. As soon as the DT procession goes out, this particular area should be locked, and one person should be present there from temple department till the crowd is dispersed. We will be ensuring that our DSP and our local men will be there for sure till the crowd is dispersed, but they cannot do anything if that particular area is not locked. This is another point, sir, and these are general points from my side. This DT procession route, that the electricity department, please ensure that all the loose wires hangings are done. Other than this, at the bathing guard, whatever this irrigation fisheries, whatever needs to be done, like meshing and loudspeakers, swimmers, whatever was done last year, please ensure this is done this time also. Other than this, sir, we will be needing clear entry and exit signs at all the galleries, sir. Last time, what happened was, like you said, there was a 3 to 4 hour traffic jam after Kalyanam, sir. It was a huge ruckus just because entry is some people are coming at 8 morning, but exit is sudden. To stop this, sir, what happened? Right after Kalyan gets over at 12, we need to ensure that staggered entry exit is there.
please do not open all gates at once. Staggered entry and exit will be, I will be talking with the EO temple department regarding this, and RLB also, that there will be clear exit signs, and we'll ensure that outside we will open the exit gate first, and at the last we'll ensure that the inside people gets out. We will be chalking out a plan regarding this, sir, and these are from my points from my side, sir. Thank you, sir. శ్రీరామనవమి ఏర్పాట్ల గురించి ఇక్కడ అందరు అధికారులకు ఒక సమన్వయం సమావేశం చేయడం జరిగింది. అందరు డిపార్ట్మెంట్స్, దేవాలయ శాఖ వారు, అధికారులు, తర్వాత రెవెన్యూ, గ్రామ పంచాయతీ, పోలీస్, కరెంట్ డిపార్ట్మెంట్, నీటి సరఫరా, స్థానికంగా ఉన్న అందరు అధికారులని పిలిపించుకొని ఎవరిది ఏ బాధ్యతలు ఉన్నాయో దాని గురించి వివరంగా ఒక అందరికి సూచనలు ఇవ్వడం జరిగింది. సో గత సంవత్సరంలో శ్రీరామనవమికి చాలా మంచి ఏర్పాట్ల వల్ల ప్రశాంతంగా ఎటువంటి సంఘటన లేకుండా అందరికి రాములవారి దర్శనం మరియు కళ్యాణం పాల్గొనే అవకాశం దొరికింది. సో ఈసారి కూడా మన భక్తులందరికీ ఒక మంచి వాతావరణంలో కళ్యాణం అటెండ్ అయ్యే విధంగా మరియు తర్వాత దర్శనం కోసం చేయడానికి మేము అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాము. భక్తులందరికీ నా విజ్ఞప్తి ఒకటే, దట్ ఈ పుణ్యక్షేత్రంలో రాముల వారికి దర్శనం అందరికీ వస్తుంది. నేను ఈ జిల్లాలో ఇక్కడ వచ్చిన తర్వాత నేను గమనించాను, అసలు ఆ రోజుకి చాలా మంది అయితే మన పార్కింగ్ దగ్గర కూడా జస్ట్ అక్కడ ఆ క్షేత్రంలో ఉండాలనే ఉద్దేశంతో కూడా వస్తారు. అంటే నేను ఆశ్చర్యపోయాను, ఇంత జనాలకి ఒక బలమైన నమ్మకం ఉంది రాముల వారి మీద. సో మండపం కెపాసిటీ చాలా అతి పెద్దది. అందరికి మంచి తలబరాలు స్టాల్స్ పెట్టుకోవడం జరుగుతుంది. జస్ట్ ఒకటే జనాలు గమనించాలి, ప్రశాంతంగా రామనామ జపం చేసుకుంటూ దర్శనం కూడా అవుతాయి. అనవసరంగా తొందరగా ఎక్కడైనా పోవాలని ఏది సంఘటన జరగద్దు, అది అందరినీ కోరిక. కాబట్టి నీళ్లు, టాయిలెట్స్, ఇంకా క్రౌడ్ మేనేజ్మెంట్ అన్ని ఏర్పాట్లు పర్ఫెక్ట్ గా చేయడం జరుగుతుంది. మంచిగా వచ్చి ఈ భద్రాచలం నది తీరు కూడా మంచిగా మేము నది హారతి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకుంటూ ముందుకు పోతున్నాము. ఒక రోజు కాదు, 2-3 రోజులు మన భద్రాచలం ప్రాంతానికి వచ్చి జనాలు ఎంజాయ్ చేయాలి అండ్ ఒక మంచి సంకల్పంతో రాముల వారి దర్శనం చేసుకుని పోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.